నెల్లురెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాబూరు రాత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. అది బంగారుపాళ్యమైనా పొదిలైనా గుంటూరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే అది పరామర్శ కావచ్చు, లేదంటే రైతుల నిరసనలు నిరుద్యోగుల దీక్షలు ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట అడుగు పెడితే అభిమాన గళం తప్పనిసరిగా జగన్నాథ రథ చక్రాలై వస్తాయి అనేది మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన జన సునామీని తలపిస్తోంది. వైఎస్ జగన్కు అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దారి పొడవునా వైఎస్ జగన్కు జన అభిమానం ఉప్పొంగుతోంది. ఉదయం మనం చూసాం, నెల్లూరును అష్టదిగ్బంధనం చేసిన పోలీసులే ఎక్కడ చూసినా కనిపించిన నేపథ్యం. ప్రస్తుతం పోలీసులు వెతికినా కాన రాని దృశ్యాలు కనపడుతున్నాయి. మనకి జనాభిమానం ఉప్పొంగుతోంది. జనంతో నెల్లూరు రహదారులు కిక్కిరిసిపోయాయి. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా జన సునామీ కనిపిస్తోంది. ప్రజలు పోలీసుల ఆంక్షలను లెక్క చేయటం లేదు. జన సునామీని ఆపలేకపోతున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పోలీస్ వలయాన్ని ఛేదించి ప్రజలు జగన్ను చూసేందుకు పరుగు పరుగున వస్తున్నారు. చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్. పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదవరు నిన్న పేదవరు ఆ పేదవరు నిన్న పేదవరు
పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు దిన దిన తిన్నారే దిన దిన తిన్నారే తిన్నారే నా పలుగు పార జగనన్నాడు ఓ కూలి నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు కార్మికులు కర్షకులు అంతా ఏమో చేయువ నేతవు నీవంట మనిషి మనిషిలో నీ మమత నారు మోగగా నీ ఘనత భావితరాల యువతకు తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి రైట్, ఉదయం నుంచి కనిపించిన దృశ్యాలు ఒక్కసారి చూస్తే ఇనుప కంచెలు, ముళ్ళ పొదల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, కూడలికో చెక్ పోస్ట్, వీధికో బ్యారికేడ్, లాఠీ చార్జీలు, నిర్బంధాలు, ఆంక్షలు. చివరికి ఏం తెలిసింది అంటే కూటమి సర్కార్కి తెలియాల్సిన అంశమే తెలిసిన పరిస్థితి. అభిమానాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆదరణ, ఆయనకున్న ఆదరణ కానీ, ఆయనకున్న అభిమానం కానీ, ప్రజలకున్న అభిమానం, దాన్ని ఎవరు ఆపినా అది ఆగదు అనేది మరోసారి అవగతమైన పరిస్థితి మనకి నెల్లూరులో కనిపిస్తోంది. సింహపురి గర్జించిందనే చెప్పాలి. ఒక బంగారు పాళ్యం, ఒక గుంటూరు, ఒక పొదిలి, ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినా అదే సీన్ రిపీట్ అవుతోంది. కానీ ఇవాళ వచ్చింది ఏ రైతుల నిరసనకో లేకపోతే నిరుద్యోగుల దీక్షలకో కాదు, కేవలం తమ నాయకుల్ని పరామర్శించడానికి వస్తున్నారని తెలిసినా దాన్ని అడ్డుకోవడానికి అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే తండోపతండాలుగా వస్తారని గ్రహించి దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. అడుగడుగున ఆంక్షలు విధించింది. మొత్తం నెల్లూరుని అష్టదిగ్బంధనం చేసింది. వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ఎజెండాగా పోలీసులను ఉపయోగించింది. కానీ అవేవీ లెక్క చేయదన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. దారి పొడవునా ఆయనకు అభివాదం చేస్తూ ఆయన్ని ఒక్కసారి చూడాలని, ఒక్కసారి కరచాలనం చేయాలని ఎంతో ఆశగా ప్రజలు మొత్తం నెల్లూరు రహదారులపై చేరుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళుతున్న దారిలో అడుగడుగున ప్రజా సందోహం, ప్రజా అభిమానం వెల్లువలా వస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆపి కూడా ప్రయాణికుల్ని ప్రశ్నించారు. ఎక్కడ ఎవరు కూడా బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఒక రకంగా ఒక ఎమర్జెన్సీ విధించిన అనుభవాన్ని నెల్లూరు ప్రజలకు రుచి చూపించారు కూటమి సర్కార్. మొత్తానికి దాన్ని ఏది లెక్క చేయకుండా ఒక్కసారి ఆయన రోడ్డుపైకి వచ్చారు అంటే గనక ఆయన్ను చూడడానికి ఏ శక్తి, ఏ అడ్డంకులు, ఏ బ్యారికేడ్లు, ఏ ఆంక్షలు కూడా లెక్క చేయము అన్నట్టుగా అభిమానులు తండోపతండాలుగా వస్తూ ఆయనకు అభివాదం చేస్తూ తమ ప్రియతమ నేతను చూస్తూ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు. మామూలుగా 10-15 నిమిషాలు లేదంటే 20 నిమిషాల్లో చేరుకోగల డిస్టెన్స్ ఇక్కడ గంటల తరబడి ఇక్కడ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉండడం చూస్తున్నాం. ఈ ప్రజాదరణ తట్టుకోలేకే కడుపు మంటతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. కానీ చివరికి ప్రజాభిమానమే మళ్ళీ గెలిచింది అనేట్టుగా ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. తమ ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చిన యువతని చూస్తూ ఉన్నాం. మహిళలు, చిన్నారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దీనికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిన్నారులు ఏ రకంగా ఆయనపై అభిమానం కురిపిస్తారో
మొత్తం విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేయటానికి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాన్ని రూపుదిద్దడానికి ఆయన చేసిన కృషిని ప్రతి విద్యార్థి గుర్తుంచుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి, ఎలాంటి సందేహం అక్కర్లేదు. సో దానికి తగ్గట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, పెద్దలు ఆయన చూడడానికి, ఆయనతో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రోడ్డెక్కుతారు. మళ్ళీ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ప్రస్తుతం మనకి నెల్లూరు రహదారుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి ఆయన కాన్వాయ్ కదులుతున్న దృశ్యం చూస్తున్నాం మనం. ఉదయం నుంచి చూసిన ఆంక్షలు అవ్వచ్చు, బ్యారికేడ్లు, అలాగే చెక్ పోస్టులు ఇవేవి ప్రస్తుతం కనిపించని పరిస్థితి. కేవలం 100 మందికి మాత్రమే అనుమతి అన్న పోలీసు ఆంక్షలు, కూటమి కుట్రలు ఏవి పనిచేయని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అక్రమ కేసులతో, అక్రమ అరెస్టులతో కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో ఉంచారు. అలాగే ప్రసన్నకుమార్ రెడ్డిని హత్య చేయడానికే ప్రయత్నించినట్టుగా ఉన్న దాడి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆయనని పరామర్శించడానికి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదే కాన్వాయ్లో ఉన్నారు. సో ప్రజల్ని నిలువరించడానికి, వాళ్ళని ఆపడానికి పోలీసుల తరం కాలేదు అనేది చూస్తున్న దృశ్యాలని బట్టి అర్థమవుతోంది. ఇనుప కంచెలు, ముళ్ల పొదల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, కూడలికో చెక్ పోస్ట్, వీధికో బ్యారికేడ్, లాఠీ చార్జీలు, నిర్బంధాలు, ఆంక్షలు ఏవీ లెక్క చేయలేదు ప్రజలు. తమ ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. సింహపురిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన జన సునామీని తలపిస్తోంది. వైఎస్ జగన్కు అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు భారీగా తరలి వస్తారు అనేది ప్రస్తుతం దృశ్యం చూస్తే తెలుస్తోంది. దారి పొడవునా వైఎస్ జగన్కు జనాభిమానం ఉప్పొంగుతోంది. జనంతో నెల్లూరు రహదారులు కిక్కిరిసిపోయాయి. నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా జన సునామీయే కనిపిస్తోంది. ప్రజలు పోలీసుల ఆంక్షలను లెక్క పెట్టబోరు అనేది మరొకసారి ఇక్కడ నిరూపితమైంది. జన సునామీని ఆపలేకపోతున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించి ప్రజలు జగన్ను చూసేందుకు పరుగున వస్తున్నారు. చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్. ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను, ఆగడాలను లెక్క చేయక, లక్ష్య పెట్టక, ముక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం, మా స్థైర్యం అంటూ కూటమి గుండెలో గుబులు పుట్టెరా. నెల్లురెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి, కందుకూరు, పొదలకూరు, రాపూరు, ఆత్మకూరు, ఊరూరు, కోవూరు, ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే
దండోరా జగనన్న అని జై కొడుతూ వాగు వంకల మనకు అడ్డం కంటూ ముందుకు రుక్తూ మీసం మెలుపుతూ అణచివేతల అరాచకాలను అధిగమిస్తూ అతిక్రమిస్తూ అడ్డగించగా